పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు భారీగా టీడీపీలో చేరారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నేత నాగరాజుతో పాటు బొండాడ గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, వైస్ ఎంపీపీ నాగలక్ష్మి శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు 150 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. భీమవరం సమీపంలో ఉన్న బొండాడ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. రూలింగ్ పార్టీలో జాయిన్ అవటం ఆ గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో ఉపకారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైం మనకి డెవలప్మెంట్కి అనువైన సందర్భం. భీమవరం త్వరలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా కూడా భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది మనకి. సో అది వచ్చిన తర్వాత ఈ భీమవరం దీని చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందులో బొండాడ వెనకబడి ఉండకూడదు. ఇప్పుడు మొత్తం పంచాయతీ బోర్డు అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందువల్ల ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ఒకే మాట మీద అందరూ ముందుకెళ్ళి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే మంచి అవకాశం వచ్చింది. ఈటెల రాజేంద్ర